హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి. మీలో ఎవరికైనా ఆధార్ కార్డ్ లోపల ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వెంటనే అవి కరెక్షన్ చేసుకోవాలని UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ ఇండియా ఒక మంచి అవకాశాన్ని కల్పించింది ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ విషయంలో. ఈ ఆధార్ కార్డ్ అనేది ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకుంటే ప్రభుత్వం నుండి ఏమైనా సంక్షేమ పథకాలు లేదా మీరు కొత్తగా బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా కానీ ప్రాబ్లం అవుతుంది. పాటు మీరు పాస్పోర్ట్కు అప్లై చేసుకునే వాళ్ళైతే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అనేది క్లియర్గా ఉండాలి. అందులో ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండకూడదు. ఒకవేళ ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే పాస్పోర్ట్ అనేది మీకు రాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ అనేది తొందరగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మీ ఆధార్ కార్డులో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ, మీ పేరులో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ, లేదా మీ ఇంటి పేరులో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ, లేదా మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇంటి అడ్రస్లో ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు తొందరగా మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి లాస్ట్ టైం అయితే జూన్ 14 వరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. జూన్ 14 లోపు మీ ఆధార్ కార్డులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. జూన్ 14 తర్వాత మీరు ఆధార్ కార్డులో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా చేసుకోవాలి అనుకుంటే 50 రూపీస్ 50 రూపాయలు మీరైతే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రీగా చేసుకోవాలనుకుంటే జూన్ 14 లోపే మీ ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోండి. ఇది ఆధార్ కార్డ్ యొక్క అప్డేట్ గురించి. ఒకవేళ మీరు పాస్పోర్ట్ తీయాలనుకునే వరకు అయితే ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి మీరు పాస్పోర్ట్ తీయాలనుకునే వాళ్ళు మీ ఆధార్ కార్డులో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా తొందరగా వెళ్ళి అప్డేట్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మా ఛానల్ ద్వారా తెలియజేస్తాను.